ఎన్నికల్లో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందించాలని చిత్తశుద్ధితో పని చేస్తుందన్న సంగతి కూడా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఈనాడు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఈ 6 గ్యారంటీల్లోని 2 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపే అర్హులైన ప్రజలకి ఆడబిడ్డలకి ఇవ్వటమే కాకుండా ఈ అభయహస్తంలోని మిగతా కార్యక్రమాలని గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను గాని వారి బాధలను గాని వినకపోతే ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సహచరులు అందరం చర్చించుకొని సిఎస్ గారు, డీజీపీ గారు, సీనియర్ బ్యూరోక్రాట్స్, జిల్లాలో ఉండే కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా గ్రామ స్థాయికి నుంచి జిల్లా స్థాయికి వరకు ఉన్న అనేక మంది అధికారులు వారందరి సహాయ సహకారాలతో వాళ్ళ కృషితో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు సుమారు 8 రోజులు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి అడవిలో ఉన్న చెంచుల గూడానికి, ప్రతి తండాకి, ప్రతి గూడానికి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఇంటికి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఏమి అవసరం, ఏమి కోరుకుంటున్నారు అప్లికేషన్ రూపంలో ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించి దీన్ని సక్సెస్ఫుల్గా సహకరించిన యావత్తు రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీనియర్ బ్యూరోక్రాట్స్